అందరికీ నమస్కారం. ఇంతింతై వటుడింతై అన్న మాటను నిజం చేస్తూ ఎదుగుతున్న మన వీఆర్ విచ్ చారిటబుల్ ట్రస్ట్‌లో అత్యంత ముఖ్యమైన మరియు ఎంతోమంది హృదయాలకు దగ్గరైన ప్రాజెక్టు మన ప్రాజెక్టు వారధి. కాసేపు కళ్ళు మూసి తల్లిదండ్రులు లేని జీవితాన్ని ఊహల్లో కూడా కనలేని మనం, అలాంటి జీవితాన్ని నిజంగా అనుభవిస్తున్న పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించి చూస్తే, ఆలోచనా భారం హృదయం చేరేలోపే కళ్ళు కన్నీటితో బదులు పలుకుతాయి. అలాంటి అనుభవ జీవితం నుంచి తాను వచ్చి తన జీవితానుభవ చిన్న లాంతరు వెలుగుతో ఎందరివో అమావాస్య చీకట్లను చీల్చుతూ వారి సంకట సమూహాలను చెరిపివేయాలని కదం తొక్కిన ఆ పాదమే సిగినం అయ్యప్ప. మన వీఆర్ విచ్ చారిటబుల్ ట్రస్ట్ ఎంత ఎత్తెదిగినా ఎంత విస్తరిస్తూ వెళ్ళినా మన ఆలోచన వృక్షాలకి ఎప్పుడూ అంటుకొని ఉండే ఆ వేరు పేరే ప్రాజెక్టు వారధి. మనందరి అయ్యప్ప తాను చూసిన కష్టం తన కంటి చూపు మేరలో ఇంకో కన్ను చూడకూడదని, తాను అనుభవించిన జీవితం ఇంకో హృదయం అనుభవించకూడదని తాను స్వయంగా దగ్గరుండి మెంటార్ చేస్తూ తన దోసిట్లో పట్టుకొని తన భుజాల మీద మోసుకొని తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టు వారధి ఆది నుంచి పొందిన అభివృద్ధి ఇప్పుడు మీకోసం. 2019లో ప్రారంభమయ్యి మొదటి సంవత్సరంలో 11 మంది విద్యార్థులను, ఆ తదుపరి సంవత్సరాలలో 21, 50, 73 ఇప్పుడు ఏకంగా 80 పైచిలుకు విద్యార్థులతో ముందుకు వెళ్తూ ఇంకా సంఖ్య పెరుగుతూ పోతున్న ఈ ప్రాజెక్టు వారధిలో ఎంతోమంది గొప్ప ఫలితాలను సాధించిన విద్యార్థులు ఉన్నారు. సీటు సంపాదించుకోవటానికే కలలుగానే ఎంబీబీఎస్లో ఏకంగా 96.7% ఉత్తీర్ణత, ఇంటర్లో 976 మార్కులు, ఎంసెట్లో 1790 12,000 ఉత్తమ ర్యాంకులు, నీట్లో 421 మార్కులు, డిగ్రీలో 80% ఉత్తీర్ణత, అలానే ఇంటర్లో మొదటి సంవత్సరంలో 400 పైబడి మార్కులు, రెండవ సంవత్సరంలో 900 పైబడి మార్కులు, 70% మొదలుకొని 95, 96, 98% వరకు సంపాదించిన ఉత్తీర్ణతలు, అన్నిటికీ మించి అన్ని రంగాల్లోనూ 100కు 100% ఉత్తీర్ణత. ఇవన్నీ మనలాగా సగటు సరదాలు చూస్తూ 100 వస్తువులు పొందుతూ చదివిన చదువులు కావండి. కనీసం మధ్యతరగతి కూడా కాదు. కల్లో కూడా కనలేని, తోడులేని జీవితాన్ని పొందుతున్న అతి సాధారణమైన మరియు తమ ఉత్తమ విద్యతో, ఆ విద్యలో వారు పొందుతున్న అత్యుత్తమ ఫలితాలతో దేశ భవిష్యత్తును మార్చబోయే శక్తివంతమైన పౌరులు. విద్య మాత్రమే జీవితాన్ని మారుస్తుందండి. అదొక నోటు ముక్క కాదు, మరెవరిదో అధికార బలం కాదు. విద్య మారుస్తుందండి ఒకరి జీవితాన్ని. అది నమ్మాడు మనలో ఒకడు. అసమాన కష్టాల ఊబి నుంచి బయటకు లాగి తన ఒడిని చేర్చుకొని వారి కనని తల్లయ్యాడు, వారిని నడిపే నాన్నయ్యాడు. వారికున్న విద్యావాంఛకు తన భుజబల పునాదులు వేస్తూ, తాను నమ్మిన విశ్వ సిద్ధాంతాన్ని గెలిపించుకుంటూ, తనను నమ్ముకున్న వారి విజయంలో తన ఆనందాన్ని పొందుతూ మబ్బులను చెరిపే మరీ సూర్యకాంతే నిలిచాడు మనందరి రెండో కొడుకని మనం గర్వంగా చెప్పుకోగలిగే మన సిగినం అయ్యప్ప. కానీ ఈ నమ్మకాలు, కోరికలు, పట్టుదలలు ఎన్నున్నా ఈనాటి సమాజం నడిచి ఒక జీవితం సూర్యోదయం చూడాలంటే అవసరమైన అత్యంత ముఖ్యమైన ఇంధనం ధనం. వాకిట్లో వృక్షం కాదు కదా నీరు పోస్తే పెరగటానికి, తుంచిలాగితే రావటానికి. ధనం. మేము భగవంతులం కాదు, సంపాదించే శ్రీమంతులం కూడా కాదు. కొందరు జీవితాలను మార్చడానికి ఏదైనా చేయగలిగే సత్తువ ఉన్నా సహాయం చేయడానికి మాత్రం సంపాదన అవసరం. అలాంటి సంపాదనను దానం చేయాలంటే ఎంతో సాహసం అవసరం. అలాంటి సాహసం చేసి మా ధైర్యం దిగమింగకుండా వారి ధైర్యంతో ఈ జీవితాలను నిలబెట్టి యజ్ఞానికి పూనుకున్న వాళ్ళే మన డోనర్స్, దాతలు. సహాయం అంటే ఏదో కొబ్బరిలో అంత చిన్నది కాదండి, కొబ్బరి చెట్టు అంత పెద్దది. ఇప్పటి వరకు ప్రాజెక్టు వారధి కోసం మొత్తం 30 లక్షలు ఖర్చు పెడితే ఈ ఒక్క సంవత్సరమే 16 లక్షలు ఖర్చు అయ్యాయి. కానీ ఇదంతా ఎవరి వల్ల? డోనర్స్ వల్ల. ఒక తరం దూరం ఉన్న రేపటి తరాన్ని నమ్మాలంటే మరి అది ధైర్యం అనాలో లేక వారి నమ్మకం అనాలో ఏమో, ఆ హృదయాల్లో ఏదో ఉందండి. అందుకే ఈ పిల్లలను, వాళ్ళని నమ్మిన మమ్మల్ని, అందరినీ నమ్మి ఇంత సహాయాన్ని కనని తల్లిదండ్రుల్లా అందిస్తున్న ప్రతి ఒక్క డోనర్కు ఏమో అండి, కృతజ్ఞత అనే పదం చాలా చిన్నదేమో అనిపిస్తుంది, ఏమనుకోకండి. మనుషులకి సహాయం చేయడానికి మనుషులే వస్తారంటారు. అలాంటి దేవుళ్ళకి సహాయం చేయడానికి దేవుళ్ళే వస్తారేమో. అంటే పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. మరి అలాంటి దేవుళ్ళకి సహాయం చేయడానికి వచ్చి ఇన్ని జీవితాలను తీర్చిదిద్దడానికి పాటుపడిన మిమ్మల్ని దేవుళ్ళతో ఉపమానించటం కన్నా మేమేమీ చేయలేమేమో. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలం, రేపు ఈ పిల్లలందరూ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏ ఎత్తులో నిలబడినా సరే, వాళ్ళు తినే తిండిపైన, పండే పాన్పు పైన మీ సహాయమే శ్వాసగా, మీరు చూపిన ఈ సాహసమే సిరాచొక్కగా లిఖించబడి ఉంటుంది. వీరందరూ ఒక కన్ను అయితే పిల్లలందరికీ మరొక కన్నే మన వాలంటీర్లు, ట్యూటర్లు. ఎప్పటికప్పుడు విద్య, ఆరోగ్య, దినదిన పరిస్థితులన్నింటినీ పట్టించుకుంటూ, పిల్లలతో ఉంటూ, వారికి చదువు చెప్తూ, వారి కుటుంబ సభ్యుడిలాగా మాట్లాడుతూ, ఏమో తోడనాలో తోబుట్టు అనాలో తెలియదు కానీ
వారి జీవితాల్లో మాత్రం మీ పాత్ర అలాంటిదే అనిపించుకునేంతలా మమేకమైపోయారు. అందుకే మీ అందరికీ అహా! ఏం లేదులెండి. చెప్పాగా, కృతజ్ఞతతో తీరిపోయే రుణం కాదిది. చివరగా పిల్లలతో మాట్లాడకపోతే ఎలా? ఏంట్రా ఎలా ఉన్నారు? చదువుకోవాలా? చదువుకోండి. ఎంతవరకు చదవగలిగితే అంత. మీకెందులో ఎదగాలనిపిస్తే అందులో. తల్లి లేరా? తండ్రి లేరా? ఇద్దరూ లేరా? రండ్రా! మా వోడు మీకోసం కాదా? మా కష్టం మీ కొరకు కాదా? మా దగ్గరికి రండి. ఇక్కడ మీకోసం కష్టపడే అన్నున్నాడు. మిమ్మల్ని ప్రేమించే అమ్ముంది. మిమ్మల్ని నడిపించే అక్కుంది. మీకు కావాల్సింది ఇచ్చే నాన్నున్నాడు. మీ కళ్ళు మూస్తే మీ కలలు మాత్రమే మీకు కనపడాలి. కష్టాలు కాదు. మీ కష్టాలను మాకిచ్చి మీరు మీ కలల కోసం పరిగెత్తండి. మీరేసే ప్రతి అడుగు కింద మా దోస్తు ఉంటుంది. మీరు రొప్పే ప్రతి ఆయాసం చివర మా శ్రమ నీటి బొట్టుంటుంది. విద్య మాత్రమే మన జీవితాలను మారుస్తుందిరా. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎదగండి, నిలబడండి, శాసించండి. ఇట్లు మీ మరో ఇల్లు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్. జై హింద్.